ఇప్పుడు కులూమ్స్‌లని జనరల్ ఫార్మాట్‌లో చూసాం. అదే కులూమ్స్‌లని మన వెక్టోరియల్ ఫార్మ్‌లో కూడా చూద్దాం. అది వెక్టర్ ఫార్ములా అనుకోవచ్చు. సపోజ్ ఇక్కడ Q1 అనే ఛార్జ్ పెట్టాను. ఇక్కడ Q అనే ఛార్జ్ పెట్టాను. మనకు తెలుసు ఫార్ములాలో F = 9 ఇంటూ అంటే Q1 Q కదా. F ఆఫ్ Q1 Qకి రెండింటి మధ్య ఉన్న ఫోర్స్ 9 ఇంటూ 10⁹ ఇంటూ Q1 Q డివైడెడ్ బై R స్క్వేర్ అంటే R Q1 Q ఇంటూ AR Q1 Q. సింపుల్గా మనం ఇక్కడ ఒక 1 2 అని ఊహించుకున్నాం అనుకో. అప్పుడు F12 = 9 ఇంటూ 10⁹ ఇంటూ Q1 Q డివైడెడ్ బై R12 AR12 అని రాయొచ్చు. ఇది ఒక పాయింట్ 1, ఇది ఒక పాయింట్ 2 అనుకుంటే. ఓకే, సో ఇది ఫార్ములా కదా. వెక్టోరియల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నప్పుడు ఏదైనా సరే ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆరిజిన్ అంటే 0 0 0. సో ఈ 0 నుంచి Q1కి పొజిషన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే అది R1 అవుద్ది. అలాగే ఈ 0 నుంచి Q అనే పాయింట్కి పొజిషన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే అది R అవుతుంది. ఈ రెండిట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ని బట్టి ఇలాగా దీనికి ఫోర్స్ అబ్జర్వ్ చేస్తే F12 అవుతుంది. ఈ రెండిట్ల మధ్య ఒక లైన్ జాయిన్ అయితే అది R12. డిస్టెన్స్ అయిపోయిన తర్వాత ఫోర్స్ ఎగ్జర్ట్ అయ్యేది F12. యూనిట్ వెక్టర్ ఫాలో అయ్యేది కూడా AR12A అంటే ఇది డైరెక్షన్. సో ఇప్పుడు దీనికి మీ వెక్టర్ ఫార్ములాలో R1 ప్లస్ R12 సేమ్ డైరెక్షన్ = ఈ డైరెక్షన్లో ఇది ఇటువైపు వెళ్తుంది కాబట్టి R. సో R12 = R మైనస్ R1 అవునా కదా. మాడ్యులస్ ఆఫ్ R12 = మాడ్యులస్ ఆఫ్ R మైనస్ R1. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే F12 = 9 ఇంటూ 10⁹ ఇంటూ Q1 అనేది ఒక ఛార్జు, Q అనేది ఒక ఛార్జు, R12 బై AR12. సో 9 ఇంటూ 10⁹ Q1 Q బై R12 అంటే ఎంత? మాడ్యులస్ ఆఫ్ R మైనస్ ఇది R12 స్క్వేర్. F = Q1 Q2 బై R స్క్వేర్ ఇంటూ సమ్ కాన్స్టెంట్ కదా, R మైనస్ R1 హోల్ స్క్వేర్ ఇంటూ AR12 మైనస్ AR12 మీన్స్ R మైనస్ R1 డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ R మైనస్ R1. సో AR12 ఫార్ములా ఏమని రాయొచ్చు మనం? AR12 రావాలంటే R12 బై మాడ్యులస్ ఆఫ్ R12. సో R12 అంటే R మైనస్ R1, మాడ్యులస్ ఆఫ్ R12 అంటే మాడ్యులస్ ఆఫ్ R12 అంటే R మైనస్ R1 మాడ్యులస్. సో ఇదే AR12 అంటే. సో ఇదే సబ్స్టిట్యూట్ చేసాను ఇక్కడ. సో ఫైనల్గా 9 ఇంటూ 10⁹ ఇంటూ Q1 Q బై R మైనస్ R1 హోల్ క్యూబ్. ఇదేమో 2 ఇదేమో 1 కాబట్టి హోల్ క్యూబ్ ఇంటూ R మైనస్ R1. సో ఇది F12. మీకు Q1 ఛార్జ్ ఒక 3 మిల్లీ కులూమ్స్, Q2 ఛార్జ్ ఒక 3 మిల్లీ కులూమ్స్ అని పెట్టామనుకోండి పాజిటివ్ ఛార్జెస్. ఇప్పుడు F12 అనేది పాజిటివ్ వస్తుంది. 9 ఇంటూ 10⁹, 3 ఇంటూ 3 9, 10⁻³ 10⁻³ డివైడెడ్ బై ఈ R12 డిస్టెన్స్ ఒక 10 సెంటీమీటర్స్ తీసుకున్నారనుకోండి. అప్పుడు ఇదొక 2 సెంటీమీటర్స్, ఇదొక 4 సెంటీమీటర్స్ తీసుకున్నాను అనుకోండి. 2 మైనస్ ఇదొక 4 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ తీసుకున్నారు అనుకోండి. 4 మైనస్ 2 అవుతుంది. ఓకే, 4 మైనస్ 2 అంటే 2 డివైడెడ్ బై సో ఇదొక 3 మిల్లీ కులూమ్, ఇదొక 3 మిల్లీ కులూమ్ తీసుకున్నారనుకోండి. 3 ఇంటూ 3 9 ఇంటూ 10⁻³ 10⁻³ 10⁻6 డివైడెడ్ బై R మైనస్ R1 హోల్ క్యూబ్ ఇంటూ R మైనస్ R1. సో ఇది ఫార్ములా. R మైనస్ R1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేది పాయింట్ల మీద ఆధారపడుతుంది. అంటే ఇక్కడ ఒక X Y Z అలాగే ఇక్కడ X1 Y1 Z1 పెట్టారనుకోండి. ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి 1 2 బార్ R12 బార్ కాబట్టి అప్పుడు ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ తీసేయచ్చు. ఓకే, సో ఇది పాయింట్, ఇది X అనుకోండి. Q దగ్గర ఉన్న పాయింట్ X Y Z అనుకోండి, X Y Z. అలాగే ఈ పాయింట్లు X1 Y1 Z1 అనుకోండి. అప్పుడు R12 బార్ మనకు రావాలంటే ఈ
R2 బార్ మైనస్ R1 బార్ అంటే ఈ x మైనస్ y x1 ఇంటూ ax బార్ ప్లస్ y మైనస్ y1 ఇంటూ ay బార్ ప్లస్ z మైనస్ z1 ఇంటూ az బార్. ఈ విధంగా మనకి వెక్టర్ని రాయొచ్చు R12ని. అలాగే మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మ్యాగ్నిట్యూడ్ మాడ్యులస్ ఆఫ్ R12 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ z1 హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, R12 అంటే ఏంటి, R మైనస్ R1, R మాడ్యులస్ ఆఫ్ R1 ఆ మాడ్యులస్ ఆఫ్ R మైనస్ R1. సో ఇది R మైనస్ R1, ఇది R మైనస్ R1 మాడ్యులస్. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూనే F12 కింద ట్రీట్ చేస్తాం. ఓకే, సేమ్ ఇదే ఎగ్జాంపుల్కి ఇక్కడ XYZ బదులు 3, 4, 5 పెట్టామనుకోండి. ఇక్కడ x1 y1 బదులు 2, 2, 2 పెట్టామనుకోండి. 3 మైనస్ 2 ఎంత, 3 మైనస్ 2 అంటే 1 ఇంటూ ax బార్ అంటే ఏమవుతుంది, ax బార్ అవుతుంది. ప్లస్ y మైనస్ y1 అంటే 4 మైనస్ 2 అంటే 2 ఇంటూ ay బార్ ప్లస్ z మైనస్ z1 అంటే 5 మైనస్ 2 3 ఇంటూ az బార్ అంటే R మైనస్ R1 అని ఎంత అయింది, ax బార్ ప్లస్ 2ay బార్ ప్లస్ 3az బార్ అయింది. ఈ పాయింట్లు బట్టే డైరెక్ట్గా మాడ్యులస్ ఆఫ్ R మైనస్ R1 హోల్ క్యూబ్ అంటే ఇది x మైనస్ x1 అంటే ఎంత, 3 మైనస్ 2 అంటే 1 స్క్వేర్. సో ఇది ఈ వాల్యూ ఏమవుతుందంటే 1 స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 4 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 5 మైనస్ 2 3 స్క్వేర్, దీని స్క్వేర్ రూట్. సో 9 ప్లస్ 4 13 ప్లస్ 1 14 స్క్వేర్ రూట్ ఆఫ్ 14. సో ఈ వాల్యూ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 14 వేస్తాం. సో టోటల్గా 9 ఇంటూ 10⁻9 ఇంటూ 9 ఇంటూ 10⁻6 డివైడెడ్ బై రూట్ 14 అనేది కాన్స్టెంట్ వాల్యూ. ax బార్ ప్లస్ 2ay బార్ ప్లస్ 3az బార్ అనేది ఒక వెక్టరల్ వాల్యూ. సో ఫైనల్గా ఈ మ్యాగ్నిట్యూడ్ అంతా ఏదో మ్యాగ్నిట్యూడ్ అంతా డివైడెడ్ బై చేస్తే ఒక వాల్యూ వస్తుంది, దీంతో మల్టిప్లై చేస్తే ఫైనల్గా ఫోర్స్ వస్తుంది. దట్స్ ఇట్.